టీడీపీకి వైసీపీకి ఒక నిమిషం అండి, మీ ఇద్దరికి రెండు క్వశ్చన్స్ అండి. అన్నా క్యాంటీన్స్ ని మీరెందుకు వైసీపీ తీసేసింది? వైఎస్ఆర్ క్యాంటీన్స్ కి అయినా పెట్టి పేదలకి భోజనం తక్కువకి ఇవ్వచ్చు కదా, ఆర్ఎల్స్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా అనేది వారి అభిప్రాయం. అండ్ మీరు వైసీపీ వారు టీడీపీకి ఒక క్వశ్చన్ వేస్తున్నారు, ఇక్కడ మీరు కూడా విన్నారు. పథకాలన్నీ తీసేస్తారా ఏవైతే వైసీపీ ఇస్తుందో అని వారు అడుగుతున్నారు. చెప్పండి సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం అండి, మీ క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ చేస్తున్నారు. ఒక్కసారి ఎక్కడ కూడా జన్మభూమిలో వృధా చేయలేదు. జన్మభూమిలో ఖచ్చితంగా నాలాంటి నాయకులందరూ కూడా వాలంటరీగా పనిచేశారు, జీతం లేకుండా వాలంటరీగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. ఏదో వీళ్ళు ఏదో చెప్పారు తప్ప జన్మభూమి మీద కమిటీల మీద బురద చల్లాలని చెప్పారు తప్ప ప్రభుత్వ సొమ్మును లూటీ చేసి కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని 5,000 రూపాయలు చెప్పి డిగ్రీ హోల్డర్స్ మరి మా చదువుకున్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు కూడా అందులో ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఏజ్ బార్ అయిపోయే పరిస్థితికి మేడం. సత్యనారాయణ గారు మీరే మాట్లాడుతున్నారు, పరిపాలన చేసిన రేపు 13వ తారీఖు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మేడం. ఎందుకంటే ఇతను ఏదో ఒక్కసారి మీరు మాట్లాడారు, ఇటు కూడా ఛాన్స్ ప్లేన్ జరిగింది కదా, ఉదుదు తుఫాన్ బాధితులకి వీళ్ళంతా ఇచ్చారు, వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? రైతులు యొక్క నష్టపోయినటువంటి రైతులకి ఎప్పుడైనా మాఫీ ఇస్తానన్నటువంటి ఇస్తానన్నటువంటి సంక్షేమాన్ని ఎప్పుడైనా ప్రకటించి ఇచ్చారా? అది లేదు. ప్రతిదీ కూడా ఏదో చెప్తున్నాం, మేము సంక్షేమం ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం అంటే డబ్బులు దేనికి మేడం? మీ మేనిఫెస్టోలో ఏం పెడతారు చెప్పండి ఒక్కసారి. ప్రతి 100 రూపాయలకి సత్యనారాయణ గారు, ప్రజల దగ్గర నుంచి లూటు చేశారు మేడం. సత్యనారాయణ గారు, మీ మేనిఫెస్టోలో మార్కెట్ ధరలు నియంత్రణ లేనటువంటి వస్తువుల యొక్క ధరలే మనకు తెలుసు. పప్పు, ఉప్పు, చింతపండు. సత్యనారాయణ గారు, ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు, పరిష్కారంగా మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? అంటే మీరు తీసుకెళ్లి కొన్ని అంశాలు, బీజేపీ కొన్ని అంశాలు, జనసేన కొన్ని అంశాలు పెట్టుకుంటే ఉమ్మడి మేనిఫెస్టో అవుతుంది. మీ తరపు నుంచి ఏముంటాయండి? ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో ఉంటుంది మేడం. ఇప్పటికే సూపర్ స్టిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ పథకాలు రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు ఈరోజు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం మిథున్ రెడ్డి గారు పిఠాపురం ఇన్ఛార్జ్ గా వస్తున్నారట. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి, అంటే మిథున్ రెడ్డి గారు ఎక్కడో కడప నుంచి ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఓడించడానికి వీళ్ళు అదేంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు మిథున్ రెడ్డి గారిని నియమించుకున్నారంటే వీళ్ళ యొక్క డొల్లతనం ఖచ్చితంగా బయటపడింది మేడం. ఒక ప్రతిపక్షంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రావడానికి ప్రజాస్వామ్యం ప్రతిపక్షం గట్టిగా ఉన్న రోజునే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజలతో గొంతును ఎప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల తరపున మాట్లాడే గొంతు, ఆ గొంతును నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు మేడం. అక్కడ నిజంగా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. వర్మ గారు బాబు గారికి చెప్పకుండా బాబు గారిని నేను సంప్రదించుకున్న తర్వాత నా ప్రకటన చేస్తానని చెప్పేసి కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తూ వీళ్ళు కులాలకి మధ్య చిచ్చులు పెట్టి. ఓకేనండి బాజీ గారు, మీరు ఏ విధంగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు? అంటే మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది? ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో మేడం. అది నేను బాజీ గారితో మాట్లాడుతున్నాను. ప్రజలకు కావలసినటువంటి ప్రతిదీ కూడా మాకు తెలుసు మేడం. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో దాన్నే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్షేమం ఇస్తూ చూడండి సార్, వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కంపెనీ కూడా పారిపోయింది ఇక్కడ నుంచి. సత్యనారాయణ గారు, నిరుద్యోగ యువత రోడ్డును పడింది. టైం తక్కువగా ఉందండి, మిగిలిన వారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అమరావతిలో సెక్రటరీ వైజాగ్ లో ఉన్నటువంటి భూములను అమ్మేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడ సత్యనారాయణ గారు తాకట్టు పెట్టారు మేడం. అదే సంక్షేమం అంటే భూములు. ఓకేనండి, ఓకే, మళ్ళీ మాట్లాడదామండి. ఒక్కసారి మనం బాజీ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ బాజీ గారు చెప్పండి. ప్రభుత్వ తాలూకా సంబంధించిన భూములను ఆయన ఎప్పుడైనా కూడా టార్గెట్ చేశారా? కానీ చెప్పి కూడా ప్రభుత్వ భూములు కూడా. సత్యనారాయణ గారు ప్లీజ్ అండి, మీరు మిగిలిన వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో అమ్మా. ప్రజల యొక్క అభిష్టాలకు అనుగుణంగా మా మేనిఫెస్టో ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో కూడా మరి ప్రజారంజకమైన ప్రజలకి
పీపుల్స్ ఫ్రెండ్లీ మేనిఫెస్టో తోటి, పీపుల్స్ ఫ్రెండ్లీ డెసిషన్ తోటి, పాలసీలతోటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పరిపాలన జరిపింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో రంజకమైన పరిపాలన అందించారు. రైతులకి ఉచిత కరెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అట్లాగే మరి పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కూడా ఒక పక్కన అభివృద్ధి జరుపుతూ మరో పక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా చూస్తూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరిపింది. అదే పంధాలో మరి ఈసారి మా మేనిఫెస్టో ఉండబోతుంది. అంటే అభివృద్ధి సంక్షేమం కలగలిపిన మేనిఫెస్టో మీద అంటారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా, రెండు చేతులుగా కాంగ్రెస్ పార్టీ మరి తన మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. అట్లాగే ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో, ఈ రాష్ట్రాన్ని కకలావికలం చేసిందో అవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఇంకో విషయం ముఖ్యంగా పిసిసి చీఫ్, ఏపీసీసీ చీఫ్ కొన్ని అంటే ప్రత్యేక రాష్ట్రానికి అంటే హోదాకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. హోదా అంటే రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. వాటి విషయం ఏంటి? ప్రత్యేక హోదాని పణంగా పెట్టిన ఈ ప్రభుత్వ తీరుని ఎండగడతాం. మరి అంటే ఎండగట్టడం వరకు ఓకేనండి. ఇఫ్ గవర్నమెంట్ మీరు ఫామ్ చేస్తే అప్పుడు మీరేం చేస్తారు? వైసీపీ లాగా కేంద్రం మెడలో వంచి తీసుకొస్తా అన్నారు, మరి మీరేం చేస్తారు? వాళ్ళు చేయలేకపోయారంటున్నారు కదా. ఖచ్చితంగా అమ్మా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తాం, తీసుకొస్తాం. అట్లాగే ఏదైతే ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, మరి రైతులు ఇబ్బందులు పడుతున్నారో, గిట్టుబాటు ధర రాక రైతులకి మంచి బోనస్ తో కూడిన మెరుగైన ధరని అందిస్తాం. అట్లాగే రైతులకి ఉచిత కరెంట్ సక్సెస్ఫుల్ గా అందుతుంది. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, మరి పేద విద్యార్థులు, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి ఏదైతే ఈ ప్రభుత్వాలు మరి హామీలు ఇచ్చి వదిలేసినాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తి చేసి మరి సక్సెస్ఫుల్ గవర్నెన్స్ గా నిరూపించుకుంటుందమ్మా. అంటే మేము ఇస్తున్నాం కదా అంటున్నారు కదా. చంద్రబాబు హయాంలో ఆయన కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు చదువుకునే అంశాలను బట్టి వైసీపీ గవర్నమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కాదండి. మీరు వైఎస్ఆర్ టైంలో చెప్తున్నారు, వైఎస్ఆర్ టైంలో ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నారు ఏదైతే డ్రాప్ అయిందో మధ్యలో. అయితే వైసీపీ కూడా విదేశాల్లో చదువుకునే వారి కోసం కొంత కోటి రూపాయల పైన ఇస్తా ఉంటుంది కదా. ఆల్రెడీ ఇచ్చింది ఉంటుంది. అమలు జరగటం లేదు. వైసీపీలన్నీ బంద్ అయ్యాయి మేడం. బంద్ అయింది మేడం. రైతులకి కరెంట్, ఉచిత కరెంట్ పోయిందమ్మా, ఆరోగ్యశ్రీ పోయిందమ్మా, అట్లాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పోయిందమ్మా, అట్లాగే ఇసుక. చెప్పండి, మీరు అక్కడే ఉన్నారు, ఆయనకే చెప్పండి. వైసీపీ నుంచి మనకి రఘురామ్ గారు ఏమీ ఇవ్వట్లేదు, అన్ని బంద్ అయిపోయాయి అంటున్నారు. ఒక్క అవకాశం ఉండమ్మా. అట్లాగే ఈ ఇసుక దందా పెద్ద అవినీతి అవడం వల్ల ప్రజలకి ఇసుక అందుబాటులో లేనందువల్ల నిర్మాణ రంగం కుదేలైపోయి పేద ప్రజలు పనులు లేక అల్లాడిపోతున్నారమ్మా. ఇది సత్యం. మరి ఇలాంటి లొసుగులు, అవినీతులు, అట్లాగే లిక్కర్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మరి చీప్ లిక్కర్ కంటే ఇంకా చీప్ హీనంగా లిక్కర్ ని ప్రజలకు అందుబాటు అనారోగ్యం పాలు చేసి ప్రజల్ని రోగగ్రస్తులు కూడా. సో వాళ్ళ సొంత బ్రాండ్స్ అంటున్నారు అన్ని. బాజీ గారు, అవన్నీ కూడా వైసీపీ వాళ్ళ సొంత బ్రాండ్స్ అంటున్నారు. మరి మీ స్టాండ్ ఏంటి? మీరు గవర్నమెంట్ లోకి వస్తే లిక్కర్ పైన మీ మేనిఫెస్టోలో కూడా ఎప్పుడన్నా విన్నామా మనం? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా మా పేర్లు ఆ బ్రాండ్స్? చెప్పండి. అంటే మీ స్టాండ్ ఏమిటండి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి అమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న 100 బెడ్లలో 90 బెడ్స్ మీద ఈ లిక్కర్ తాగి అల్లాడిపోయే ప్రజలే పడుకొని ఉన్నారమ్మా. ఎంతమంది చనిపోతున్నారమ్మా. వెలుగులోకి రాని నిజాలు ఎన్నో ఉన్నాయి. ప్యాంక్రియాస్ దెబ్బతిని, లివర్లు దెబ్బతిని, గుండెలు ఆగిపోయి చచ్చిపోతున్నారు పెద్ద ప్రజలు. ఇవాళ ఆ సత్యం ఇది. మీరు ఎక్కడైనా కానీ, వాడల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మీరు మీ మీడియా ద్వారా ఎంక్వైరీ చేయించండి. డాక్టర్లను అడగండి ఎందుకు చనిపోతున్నారు, కారణం ఏంటి? ఈ లిక్కర్ వల్ల. విషం అమ్మది. ఇలాంటి విషగ్రస్తమైన లిక్కర్ ని అమ్ముతూ ప్రజల్ని రోగగ్రస్తులను చేస్తూ ఒక విధ్వంసకరమైన పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారమ్మా. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతుంది. మరి ఇటువంటి వాటికి ఆస్కారం లేని పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తుంది. గతంలో మనం చూసినట్టు ప్రజా సంక్షేమ, ప్రజారంజకమైన పరిపాలన, ప్రజారంజకమైన మేనిఫెస్టో తోటి మేము ముందుకు వస్తున్నాం. ఓకేనండి, ఒక్కసారి మనం రఘురామ్ గారితో మాట్లాడదాం. రఘురామ్ గారు, ఇక్కడ 2 ప్రశ్నలండి. ఆయన ఏవైతే మాట్లాడారో దానికి సంబంధించి ఆన్సర్ చేయాలి. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మనం రాజీవ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే సిఈసి, ఆయన ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఏవైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో, ఈ కోడ్ వయలేషన్ కిందకి వచ్చేవి ఏవైతే ఉన్నాయో
ఖచ్చితంగా వాలంటీర్స్ ని ఈ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రచారానికి వాడకూడదు, తాత్కాలికంగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని కూడా వాడకూడదు, ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చూసే ఉంటారు కదా, సో మరక్కడ ఆయన సిద్ధమా అంటూ వాలంటీర్స్ అడిగినటువంటి క్వశ్చన్ మీరు చూస్తుండే ఉంటారు సార్. మరి ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు పెట్టిందో దాన్ని అన్నింటినీ తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని ఫాలో అయి తీరాల్సిందే, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఇక 2019లో మా దగ్గర ఎవరు ఏ వాలంటీర్స్ లేరు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కార్యకర్తలు నాయకులు మేము గెలిపించుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాలంటీర్స్ లేనంత మాత్రం చేత మాకు వచ్చినటువంటి కష్టం గానీ నష్టం గానీ ఇబ్బంది గానీ మాకైతే మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. చాలా పగడ్బందీ అయినటువంటి వ్యవస్థ మాకు ఉంది, పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం మాకు ఉంది. అయితే మరి ఎందుకండి సిద్ధం సభలో అలా సిద్ధమా అని వాలంటీర్స్ అన్నట్టుగా అడగడంలో తప్పే ఉంది. వాలంటీర్ల ద్వారానే మా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ వాలంటీర్ల ద్వారానే మేము అందించాం. వాలంటీర్లు ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళే తీసుకెళ్లారు గడప గడపకి కూడా, అందులో ఏ విధమైన అనుమానం లేదు. మేమేమో జన్మభూమి కమిటీల ద్వారా మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలా. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి వాలంటీర్లని ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో సిద్ధమని అడగడం అనేది వాస్తవం. ఆ రోజు జరిగినటువంటి సిద్ధం సభలు ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఈ రోజు వచ్చింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యత గారు ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఇవాళ వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ఇవాళ నుంచి వాలంటీర్లు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటే తప్పకుండా నిలదీయచ్చు. ఎవరు ఏ విధంగా గ్రామాల్లో ఆయా బూతుల దగ్గర తేల్చుకుంటారు రేపొద్దున్న. అది ఖచ్చితంగా సార్. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ చాలా రకరకాలైనటువంటి వెసులుబాట్లు ఇచ్చింది. వాలంటీర్లకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టమన్నారు. మీరు కూడా డాగతంతో చూడొచ్చు. వాలంటీర్లు ఎవరైనా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఎన్నికల సంఘం దగ్గర ఉంటుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. మేము వాలంటీర్లతో రాజకీయం చేస్తామని మీరు చెప్పట్లా. రఘురాం గారు, ఈ నెల వాలంటీర్ల యొక్క జీతం వచ్చే పరిస్థితి ఏంటి చెప్పండి. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఏ విధమైనటువంటి సూచనలు ఇచ్చినా, గౌరవ హైకోర్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ వచ్చినా ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఎన్నికలకు సంబంధించి ఈసీ ఏ విధమైనటువంటి ఇది మాటలో కాదు, మీరు చేతల్లో చెప్పి ఖచ్చితంగా చేతల్లోనే చూపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఈ రోజు వచ్చింది. మీరు ఇప్పుడే కంగారు పడుతున్నారు. ఇందాక మాట్లాడిన మాటల్లో చాలా కంగారు మాటలు ఏంటంటే మిథున్ రెడ్డి గారి పిఠాపురం అప్పగించేశారట, మిథున్ రెడ్డి గారు వచ్చి ఎలక్షన్ చేస్తారట. అంటే మిథున్ రెడ్డి గారికి ఇవాళ అప్పగించడం కాదు సార్, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్. ఆయన వైఎస్ఆర్ మీరు చూపిస్తున్న పేపర్ ఏ పేపర్? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్. ఈ రోజు ఇక్కడ రాలా. గత సంవత్సర కాలం నుంచి ఆయన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్. ఆయన మేడం గారు వీళ్ళు అప్పుడే ఓటమికి సంబంధించి భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు రేపు ప్రొద్దుట ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలకు సంబంధించి ఈ రోజు నుంచి రీజన్లు చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి అప్పుడే భయం పుట్టుకుంది. పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేటువంటి భయం పుట్టుకొని వాళ్ళు ఇప్పటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్పించి రీజనల్ కోఆర్డినేటర్ 1 ఇయర్ నుంచి మిథున్ రెడ్డి గారు ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. అవును మేడం గారు, అంటే ఎన్నికలకు సంబంధించి పరిశీలకులుగా నియమించరా? ఎన్నికలకు సంబంధించి పరిశీలకులుగా మీ పార్టీలు ఎవరిని ఎక్కడ నియమించరా? నేను అడుగుతున్న దాని సంపాదన వాలంటీర్స్ యొక్క పరిస్థితి ఏంటి ఎలా చెప్పాలి? మీరు వాలంటీర్స్ యొక్క ఉపాధి చెప్పాలి మీరు. చేస్తాయా చెయ్యవా? 5 సంవత్సరాల పాటు చెప్పండి. ఎన్నికలకు సంబంధించి
నియామకం చేస్తారా చేయరా? జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి ఎలా చూడు ఎందుకు మేడం అప్పుడే వాళ్ళ- భయపడతారు, అప్పుడే కంగారు పడతారు? ఇక్కడ ఎవరో ప్రజాస్వామ్యంలో ఓటర్లు అర్థంలో వాళ్ళు నిర్ణయం ఓకేనండి, చేస్తారు. ఒక్కరు మాట్లాడండి. కంటిన్యూస్ గా ఎక్కువ మంది మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు ఎవరు కన్క్లూడ్ చేద్దామండి, కన్క్లూడ్ చేద్దాం. పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మేడం గారు, ఖచ్చితంగా ఇవన్నీ మనం ముందు మాట్లాడేసుకుంటున్నాం. Conclude చేద్దామండి, టైం అయింది. ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ప్రజాస్వామ్య విలువలు తెలుసుంటే మేడం గారు ఇందాక చాలా రకాల ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాల మీద ఆరోపణలు చేశారు. అసలు ఈ సంక్షేమ ఓకేనండి. పథకాలు Conclude చేద్దాం. కొనసాగించరా టైం లేదండి. ప్రధానంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు వాలంటీర్ ఎప్పుడో వ్యవస్థ చెప్పాడు, మీద నేనే వాళ్ళు సంక్షేమ విమర్శలు పథకాలు చేశారు.